ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. తద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి రోతకూతలు కోశారు. కేసీఆర్కి ఏమైనా జరిగితే తనకేం లాభం అంటూనే ఆయనకు చెడు జరగాలని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిందని ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. లేదంటే ప్రభుత్వం తరఫున కార్యాచరణ చేపడతామని, తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిబిఐ డైరెక్టర్ను కలుస్తామని తెలిపారు.